కీర్తిశేషులు శ్రీ సతివాడ శంకర్రావు గారు 1974వ సంవత్సరంలో నర్సయ్యమ్మ సూర్యనారాయణ దంపతులకు ప్రథమ పుత్రునిగా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి దివ్యక్షేత్రమైన సింహాచలం ప్రాంత రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా, యువ రాజకీయ నాయకుల్లో ఒక ఫైర్ బ్రాండ్గా ఎదిగి ఖచ్చితత్వంలో పనిచేసే నిఖార్సైన నాయకునిగా పేరు పొందారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన మనిషిగా ప్రజాదరణ పొంది తనకంటూ చక్కటి ఇమేజ్ను ఏర్పాటు చేసుకొని అనతి కాలంలోనే ప్రముఖ రాజకీయ నాయకుల దృష్టిని సైతం ఆకర్షించిన ఈ యువ నాయకుడు ఇంత చిన్న వయసులోనే కాలం చేయటం అటు పార్టీకి ఇటు మన ప్రాంతానికి తీరలేని లోటనే చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుండి తాను మరణించే వరకు పార్టీ పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసి తన సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో మన్నలను పొందారు. విద్యార్థి దశ నుండే తనలోని నాయకుని గుర్తించిన మన సతివాడ శంకర్రావు గారు ప్రతిష్టాత్మకమైన ఏవిఎన్ కాలేజ్ విద్యార్థి నాయకునిగా, ప్రెసిడెంట్గా ప్రస్థానం మొదలుపెట్టి ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీ తరపున గళం వినిపించే స్థాయికి చేరడం వెనుక అతని విశేష కృషి దాగి ఉంది. గెలుపోటముల్లో పార్టీకి అండగా ఉంటూ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అక్రమాలపై, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరుగని పోరాటం చేస్తూ అక్రమ కేసులకు, అరెస్టులకు సైతం బెదరని దమ్మున్న నాయకునిగా, పార్టీ విధేయునిగా ముద్ర వేసుకున్నారు. ప్రజా శ్రేయస్సు కోరుతూ గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి పనిలోనూ నాణ్యతతో కూడిన, ఎక్కడా రాజీ పడని ప్రతి పనికి స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలాగా ఆయన చేసిన కృషి వర్ణనాతీతం. సాధారణ ప్రజలకు సైతం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఏ సహాయం కోరి వచ్చినా నాయకులతో, అధికారులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించే వరకు వారి వెన్నంటి ఉండేవారు. అలా స్వర్గీయ సతివాడ శంకర్రావు గారు సాయం పొందిన ఎంతో మంది ఆయన పార్థివ దేహం వద్ద అతని సేవలు తలంచుకొని విలపించడం చూపర్లను కలిచివేసింది. ప్రజా ప్రయోజనాల విషయంలో సొంత పార్టీ నాయకుల మీద కూడా అలుపెరుగని పోరాటం సాగించడం ఆయనలోని నీతికి, నిజాయితీకి నిదర్శనం. ప్రజల నుండి, నాయకుల నుండి మన్నలను పొందుతూనే విమర్శకుల విమర్శలను సైతం చిరునవ్వుతో స్వీకరించే వ్యక్తిత్వం కలిగిన నాయకుడు మన సతివాడ శంకర్రావు గారు. తన మరణం తనకు ముందే తెలుసా అన్నట్టుగా తల్లితో శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకొని ఆ పరమేశ్వరుడి చెంతకే చేరిపోయారు. సింహాచలం ప్రాంతమే తన ఇల్లుగా, ఇక్కడి ప్రజలే తన కుటుంబంగా, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే తన అభిమతంగా సాగించిన శ్రీ సతివాడ శంకర్రావు గారి రాజకీయ ప్రస్థానం ఒక మరుపురాని అధ్యాయంగా చిరస్థాయిగా మిగిలిపోతుంది. తన చల్లని చిరునవ్వులతో మనల్ని ఆప్యాయంగా పలకరించే మన సతివాడ శంకర్రావు గారు మనకు భౌతికంగా దూరమై అనంత లోకాలకు పయనమై వెళ్ళిపోయిన మన మనస్సుల్లో ఎప్పటికీ చిరంజీవిలా, వేగుచుక్కలా ప్రకాశిస్తూనే ఉంటారు. అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ భదాతప్త హృదయాలతో వీడ్కోలు పలుకుతూ కుటుంబ సభ్యులు, మిత్రులు మరియు సింహాచలం ప్రజానికం. కీర్తిశేషులు శ్రీ సతివాడ శంకర్రావు గారు 1974వ సంవత్సరంలో నర్సయ్యమ్మ సూర్యనారాయణ దంపతులకు ప్రథమ పుత్రునిగా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి దివ్యక్షేత్రమైన సింహాచలం ప్రాంత రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా, యువ రాజకీయ నాయకుల్లో ఒక ఫైర్ బ్రాండ్గా ఎదిగి ఖచ్చితత్వంలో పనిచేసే నిఖార్సైన నాయకునిగా పేరు పొందారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన మనిషిగా ప్రజాదరణ పొంది తనకంటూ చక్కటి ఇమేజ్ను ఏర్పాటు చేసుకొని అనతి కాలంలోనే ప్రముఖ రాజకీయ నాయకుల దృష్టిని సైతం ఆకర్షించిన ఈ యువ నాయకుడు ఇంత చిన్న వయసులోనే కాలం చేయటం అటు పార్టీకి ఇటు మన ప్రాంతానికి తీరలేని లోటనే చెప్పాలి.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుండి తాను మరణించే వరకు పార్టీ పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసి తన సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో మన్నలను పొందారు. విద్యార్థి దశ నుండే తనలోని నాయకుని గుర్తించిన మన సతివాడ శంకర్రావు గారు ప్రతిష్టాత్మకమైన ఏవిఎన్ కాలేజ్ విద్యార్థి నాయకునిగా, ప్రెసిడెంట్గా ప్రస్థానం మొదలుపెట్టి ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీ తరపున గళం వినిపించే స్థాయికి చేరడం వెనుక అతని విశేష కృషి దాగి ఉంది. గెలుపోటముల్లో పార్టీకి అండగా ఉంటూ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అక్రమాలపై, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరుగని పోరాటం చేస్తూ అక్రమ కేసులకు, అరెస్టులకు సైతం బెదరని దమ్మున్న నాయకునిగా, పార్టీ విధేయునిగా ముద్ర వేసుకున్నారు. ప్రజా శ్రేయస్సు కోరుతూ గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి పనిలోనూ నాణ్యతతో కూడిన, ఎక్కడా రాజీ పడని ప్రతి పనికి స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలాగా ఆయన చేసిన కృషి వర్ణనాతీతం. సాధారణ ప్రజలకు సైతం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఏ సహాయం కోరి వచ్చినా నాయకులతో, అధికారులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించే వరకు వారి వెన్నంటి ఉండేవారు. అలా స్వర్గీయ సతివాడ శంకర్రావు గారు సాయం పొందిన ఎంతో మంది ఆయన పార్థివ దేహం వద్ద అతని సేవలు తలంచుకొని విలపించడం చూపర్లను కలిచివేసింది. ప్రజా ప్రయోజనాల విషయంలో సొంత పార్టీ నాయకుల మీద కూడా అలుపెరుగని పోరాటం సాగించడం ఆయనలోని నీతికి, నిజాయితీకి నిదర్శనం. ప్రజల నుండి, నాయకుల నుండి మన్నలను పొందుతూనే విమర్శకుల విమర్శలను సైతం చిరునవ్వుతో స్వీకరించే వ్యక్తిత్వం కలిగిన నాయకుడు మన సతివాడ శంకర్రావు గారు. తన మరణం తనకు ముందే తెలుసా అన్నట్టుగా తల్లితో శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకొని ఆ పరమేశ్వరుడి చెంతకే చేరిపోయారు. సింహాచలం ప్రాంతమే తన ఇల్లుగా, ఇక్కడి ప్రజలే తన కుటుంబంగా, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే తన అభిమతంగా సాగించిన శ్రీ సతివాడ శంకర్రావు గారి రాజకీయ ప్రస్థానం ఒక మరుపురాని అధ్యాయంగా చిరస్థాయిగా మిగిలిపోతుంది. తన చల్లని చిరునవ్వులతో మనల్ని ఆప్యాయంగా పలకరించే మన సతివాడ శంకర్రావు గారు మనకు భౌతికంగా దూరమై అనంత లోకాలకు పయనమై వెళ్ళిపోయిన మన మనస్సుల్లో ఎప్పటికీ చిరంజీవిలా, వేగుచుక్కలా ప్రకాశిస్తూనే ఉంటారు. అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ భదా తప్త హృదయాలతో వీడ్కోలు పలుకుతూ కుటుంబ సభ్యులు, మిత్రులు మరియు సింహాచలం ప్రజానికం. కీర్తిశేషులు శ్రీ సతివాడ శంకర్రావు గారు 1974 సంవత్సరంలో నర్సయ్యమ్మ, సూర్యనారాయణ దంపతులకు ప్రథమ పుత్రునిగా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి దివ్యక్షేత్రమైన సింహాచలం ప్రాంత రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా, యువ రాజకీయ నాయకుల్లో ఒక ఫైర్ బ్రాండ్గా ఎదిగి ఖచ్చితత్వంలో పనిచేసే నిఖార్సైన నాయకునిగా పేరు పొందారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన మనిషిగా ప్రజాదరణ పొంది తనకంటూ చక్కటి ఇమేజ్ను ఏర్పాటు చేసుకొని అనతి కాలంలోనే ప్రముఖ రాజకీయ నాయకుల దృష్టిని సైతం ఆకర్షించిన ఈ యువ నాయకుడు ఇంత చిన్న వయసులోనే కాలం చేయటం అటు పార్టీకి, ఇటు మన ప్రాంతానికి తీరలేని లోటనే చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుండి తాను మరణించే వరకు పార్టీ పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసి తన సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో మన్నలను పొందారు. విద్యార్థి దశ నుండే తనలోని నాయకుని గుర్తించిన మన సతివాడ శంకర్రావు గారు ప్రతిష్టాత్మకమైన ఏవిఎన్ కాలేజ్ విద్యార్థి నాయకునిగా, ప్రెసిడెంట్గా ప్రస్థానం మొదలుపెట్టి ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీ తరపున గళం వినిపించే స్థాయికి చేరడం వెనుక అతని విశేష కృషి దాగి ఉంది. గెలుపోటముల్లో పార్టీకి అండగా ఉంటూ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అక్రమాలపై, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరుగని పోరాటం చేస్తూ
అక్రమ కేసులకు అరెస్టులకు సైతం బెదరని దమ్మున్న నాయకునిగా, పార్టీ విధేయునిగా ముద్ర వేసుకున్నారు. ప్రజా శ్రేయస్సు కోరుతూ గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి పనిలోనూ నాణ్యతతో కూడిన, ఎక్కడా రాజీ పడని ప్రతి పనికి స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలాగా ఆయన చేసిన కృషి వర్ణనాతీతం. సాధారణ ప్రజలకు సైతం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఏ సహాయం కోరి వచ్చినా నాయకులతో, అధికారులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించే వరకు వారి వెన్నంటి ఉండేవారు. అలా స్వర్గీయ సతివాడ శంకర్రావు గారు సాయం పొందిన ఎంతో మంది ఆయన పార్థివ దేహం వద్ద అతని సేవలు తలంచుకొని విలపించడం చూపర్లను కలిచివేసింది. ప్రజా ప్రయోజనాల విషయంలో సొంత పార్టీ నాయకుల మీద కూడా అలుపెరుగని పోరాటం సాగించడం ఆయనలోని నీతికి, నిజాయితీకి నిదర్శనం. ప్రజల నుండి, నాయకుల నుండి మన్నలను పొందుతూనే విమర్శకుల విమర్శలను సైతం చిరునవ్వుతో స్వీకరించే వ్యక్తిత్వం కలిగిన నాయకుడు మన సతివాడ శంకర్రావు గారు. తన మరణం తనకు ముందే తెలుసా అన్నట్టుగా తల్లితో శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకొని ఆ పరమేశ్వరుడి చెంతకే చేరిపోయారు. సింహాచలం ప్రాంతమే తన ఇల్లుగా, ఇక్కడి ప్రజలే తన కుటుంబంగా, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే తన అభిమతంగా సాగించిన శ్రీ సతివాడ శంకర్రావు గారి రాజకీయ ప్రస్థానం ఒక మరుపురాని అధ్యాయంగా చిరస్థాయిగా మిగిలిపోతుంది. తన చల్లని చిరునవ్వులతో మనల్ని ఆప్యాయంగా పలకరించే మన సతివాడ శంకర్రావు గారు మనకు భౌతికంగా దూరమై అనంత లోకాలకు పయనమై వెళ్ళిపోయిన మన మనస్సుల్లో ఎప్పటికీ చిరంజీవిలా, వేగుచుక్కలా ప్రకాశిస్తూనే ఉంటారు. అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ భదాతప్త హృదయాలతో వీడ్కోలు పలుకుతూ కుటుంబ సభ్యులు, మిత్రులు మరియు సింహాచలం ప్రజానికం. కీర్తిశేషులు శ్రీ సతివాడ శంకర్రావు గారు 1974 సంవత్సరంలో నర్సయ్యమ్మ సూర్యనారాయణ దంపతులకు ప్రథమ పుత్రునిగా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి దివ్యక్షేత్రమైన సింహాచలం ప్రాంత రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా, యువ రాజకీయ నాయకుల్లో ఒక ఫైర్ బ్రాండ్గా ఎదిగి ఖచ్చితత్వంలో పనిచేసే నిఖార్సైన నాయకునిగా పేరు పొందారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన మనిషిగా ప్రజాదరణ పొంది తనకంటూ చక్కటి ఇమేజ్ను ఏర్పాటు చేసుకొని అనతి కాలంలోనే ప్రముఖ రాజకీయ నాయకుల దృష్టిని సైతం ఆకర్షించిన ఈ యువ నాయకుడు ఇంత చిన్న వయసులోనే కాలం చేయటం అటు పార్టీకి, ఇటు మన ప్రాంతానికి తీరలేని లోటనే చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుండి తాను మరణించే వరకు పార్టీ పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసి తన సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో మన్నలను పొందారు. విద్యార్థి దశ నుండే తనలోని నాయకుని గుర్తించిన మన సతివాడ శంకర్రావు గారు ప్రతిష్టాత్మకమైన ఏవిఎన్ కాలేజ్ విద్యార్థి నాయకునిగా, ప్రెసిడెంట్గా ప్రస్థానం మొదలుపెట్టి ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీ తరపున గళం వినిపించే స్థాయికి చేరడం వెనుక అతని విశేష కృషి దాగి ఉంది. గెలుపోటముల్లో పార్టీకి అండగా ఉంటూ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అక్రమాలపై, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరుగని పోరాటం చేస్తూ అక్రమ కేసులకు, అరెస్టులకు సైతం బెదరని దమ్మున్న నాయకునిగా, పార్టీ విధేయునిగా ముద్ర వేసుకున్నారు. ప్రజా శ్రేయస్సు కోరుతూ గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి పనిలోనూ నాణ్యతతో కూడిన, ఎక్కడా రాజీ పడని ప్రతి పనికి స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలాగా ఆయన చేసిన కృషి వర్ణనాతీతం. సాధారణ ప్రజలకు సైతం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఏ సహాయం కోరి వచ్చినా నాయకులతో, అధికారులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించే వరకు వారి వెన్నంటి ఉండేవారు. అలా స్వర్గీయ సతివాడ శంకర్రావు గారు సాయం పొందిన ఎంతో మంది ఆయన పార్థివ దేహం వద్ద అతని సేవలు తలంచుకొని విలపించడం చూపర్లను కలిచివేసింది. ప్రజా ప్రయోజనాల విషయంలో సొంత పార్టీ నాయకుల మీద కూడా అలుపెరుగని పోరాటం సాగించడం ఆయనలోని నీతికి, నిజాయితీకి నిదర్శనం.
ప్రజల నుండి నాయకుల నుండి మన్నలను పొందుతూనే విమర్శకుల విమర్శలను సైతం చిరునవ్వుతో స్వీకరించే వ్యక్తిత్వం కలిగిన నాయకుడు మన సతివాడ శంకర్రావు గారు. తన మరణం తనకు ముందే తెలుసా అన్నట్టుగా తల్లితో శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకొని ఆ పరమేశ్వరుడి చెంతకే చేరిపోయారు. సింహాచలం ప్రాంతమే తన ఇల్లుగా, ఇక్కడి ప్రజలే తన కుటుంబంగా, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే తన అభిమతంగా సాగించిన శ్రీ సతివాడ శంకర్రావు గారి రాజకీయ ప్రస్థానం ఒక మరుపురాని అధ్యాయంగా చిరస్థాయిగా మిగిలిపోతుంది. తన చల్లని చిరునవ్వులతో మనల్ని ఆప్యాయంగా పలకరించే మన సతివాడ శంకర్రావు గారు మనకు భౌతికంగా దూరమై అనంత లోకాలకు పయనమై వెళ్ళిపోయిన మన మనస్సుల్లో ఎప్పటికీ చిరంజీవిలా వేగుచుక్కలా ప్రకాశిస్తూనే ఉంటారు. అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ భదాతప్త హృదయాలతో వీడ్కోలు పలుకుతూ కుటుంబ సభ్యులు, మిత్రులు మరియు సింహాచలం ప్రజానికం. కీర్తిశేషులు శ్రీ సతివాడ శంకర్రావు గారు 1974 సంవత్సరంలో నర్సయ్యమ్మ సూర్యనారాయణ దంపతులకు ప్రథమ పుత్రునిగా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి దివ్యక్షేత్రమైన సింహాచలం ప్రాంత రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా, యువ రాజకీయ నాయకుల్లో ఒక ఫైర్ బ్రాండ్గా ఎదిగి ఖచ్చితత్వంలో పనిచేసే నిఖార్సైన నాయకునిగా పేరు పొందారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన మనిషిగా ప్రజాదరణ పొంది తనకంటూ చక్కటి ఇమేజ్ను ఏర్పాటు చేసుకొని అనతి కాలంలోనే ప్రముఖ రాజకీయ నాయకుల దృష్టిని సైతం ఆకర్షించిన ఈ యువ నాయకుడు ఇంత చిన్న వయసులోనే కాలం చేయటం అటు పార్టీకి ఇటు మన ప్రాంతానికి తీరలేని లోటనే చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుండి తాను మరణించే వరకు పార్టీ పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసి తన సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో మన్నలను పొందారు. విద్యార్థి దశ నుండే తనలోని నాయకుని గుర్తించిన మన సతివాడ శంకర్రావు గారు ప్రతిష్టాత్మకమైన ఏవిఎన్ కాలేజ్ విద్యార్థి నాయకునిగా, ప్రెసిడెంట్గా ప్రస్థానం మొదలుపెట్టి ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీ తరపున గళం వినిపించే స్థాయికి చేరడం వెనుక అతని విశేష కృషి దాగి ఉంది. గెలుపోటముల్లో పార్టీకి అండగా ఉంటూ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అక్రమాలపై, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరుగని పోరాటం చేస్తూ అక్రమ కేసులకు, అరెస్టులకు సైతం బెదరని దమ్మున్న నాయకునిగా, పార్టీ విధేయునిగా ముద్ర వేసుకున్నారు. ప్రజా శ్రేయస్సు కోరుతూ గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి పనిలోనూ నాణ్యతతో కూడిన, ఎక్కడా రాజీ పడని ప్రతి పనికి స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలాగా ఆయన చేసిన కృషి వర్ణనాతీతం. సాధారణ ప్రజలకు సైతం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఏ సహాయం కోరి వచ్చినా నాయకులతో, అధికారులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించే వరకు వారి వెన్నంటి ఉండేవారు. అలా స్వర్గీయ సతివాడ శంకర్రావు గారు సాయం పొందిన ఎంతో మంది ఆయన పార్థివ దేహం వద్ద అతని సేవలు తలంచుకొని విలపించడం చూపర్లను కలిచివేసింది. ప్రజా ప్రయోజనాల విషయంలో సొంత పార్టీ నాయకుల మీద కూడా అలుపెరుగని పోరాటం సాగించడం ఆయనలోని నీతికి, నిజాయితీకి నిదర్శనం. ప్రజల నుండి, నాయకుల నుండి మన్నలను పొందుతూనే విమర్శకుల విమర్శలను సైతం చిరునవ్వుతో స్వీకరించే వ్యక్తిత్వం కలిగిన నాయకుడు మన సతివాడ శంకర్రావు గారు. తన మరణం తనకు ముందే తెలుసా అన్నట్టుగా తల్లితో శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకొని ఆ పరమేశ్వరుడి చెంతకే చేరిపోయారు. సింహాచలం ప్రాంతమే తన ఇల్లుగా, ఇక్కడి ప్రజలే తన కుటుంబంగా, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే తన అభిమతంగా సాగించిన శ్రీ సతివాడ శంకర్రావు గారి రాజకీయ ప్రస్థానం ఒక మరుపురాని అధ్యాయంగా చిరస్థాయిగా మిగిలిపోతుంది. తన చల్లని చిరునవ్వులతో మనల్ని ఆప్యాయంగా పలకరించే మన సతివాడ శంకర్రావు గారు మనకు భౌతికంగా దూరమై అనంత లోకాలకు పయనమై వెళ్ళిపోయిన మన మనస్సుల్లో ఎప్పటికీ చిరంజీవిలా వేగుచుక్కలా ప్రకాశిస్తూనే ఉంటారు. అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ
బధా తప్త హృదయాలతో వీడ్కోలు పలుకుతూ కుటుంబ సభ్యులు, మిత్రులు మరియు సింహాచలం ప్రజానికం. కీర్తిశేషులు శ్రీ సతివాడ శంకర్రావు గారు 1974వ సంవత్సరంలో నర్సయ్యమ్మ సూర్యనారాయణ దంపతులకు ప్రథమ పుత్రునిగా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి దివ్యక్షేత్రమైన సింహాచలం ప్రాంత రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా, యువ రాజకీయ నాయకుల్లో ఒక ఫైర్ బ్రాండ్గా ఎదిగి ఖచ్చితత్వంలో పనిచేసే నిఖార్సైన నాయకునిగా పేరు పొందారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన మనిషిగా ప్రజాదరణ పొంది తనకంటూ చక్కటి ఇమేజ్ను ఏర్పాటు చేసుకొని అనతి కాలంలోనే ప్రముఖ రాజకీయ నాయకుల దృష్టిని సైతం ఆకర్షించిన ఈ యువ నాయకుడు ఇంత చిన్న వయసులోనే కాలం చేయటం అటు పార్టీకి ఇటు మన ప్రాంతానికి తీరలేని లోటనే చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుండి తాను మరణించే వరకు పార్టీ పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసి తన సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో మన్నలను పొందారు. విద్యార్థి దశ నుండే తనలోని నాయకుని గుర్తించిన మన సతివాడ శంకర్రావు గారు ప్రతిష్టాత్మకమైన ఏవిఎన్ కాలేజ్ విద్యార్థి నాయకునిగా, ప్రెసిడెంట్గా ప్రస్థానం మొదలుపెట్టి ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీ తరపున గళం వినిపించే స్థాయికి చేరడం వెనుక అతని విశేష కృషి దాగి ఉంది. గెలుపోటముల్లో పార్టీకి అండగా ఉంటూ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అక్రమాలపై, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరుగని పోరాటం చేస్తూ అక్రమ కేసులకు, అరెస్టులకు సైతం బెదరని దమ్మున్న నాయకునిగా, పార్టీ విధేయునిగా ముద్ర వేసుకున్నారు. ప్రజా శ్రేయస్సు కోరుతూ గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి పనిలోనూ నాణ్యతతో కూడిన, ఎక్కడా రాజీ పడని ప్రతి పనికి స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలాగా ఆయన చేసిన కృషి వర్ణనాతీతం. సాధారణ ప్రజలకు సైతం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఏ సహాయం కోరి వచ్చినా నాయకులతో, అధికారులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించే వరకు వారి వెన్నంటి ఉండేవారు. అలా స్వర్గీయ సతివాడ శంకర్రావు గారు సాయం పొందిన ఎంతో మంది ఆయన పార్థివ దేహం వద్ద అతని సేవలు తలంచుకొని విలపించడం చూపర్లను కలిచివేసింది. ప్రజా ప్రయోజనాల విషయంలో సొంత పార్టీ నాయకుల మీద కూడా అలుపెరుగని పోరాటం సాగించడం ఆయనలోని నీతికి, నిజాయితీకి నిదర్శనం. ప్రజల నుండి, నాయకుల నుండి మన్నలను పొందుతూనే విమర్శకుల విమర్శలను సైతం చిరునవ్వుతో స్వీకరించే వ్యక్తిత్వం కలిగిన నాయకుడు మన సతివాడ శంకర్రావు గారు. తన మరణం తనకు ముందే తెలుసా అన్నట్టుగా తల్లితో శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకొని ఆ పరమేశ్వరుడి చెంతకే చేరిపోయారు. సింహాచలం ప్రాంతమే తన ఇల్లుగా, ఇక్కడి ప్రజలే తన కుటుంబంగా, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే తన అభిమతంగా సాగించిన శ్రీ సతివాడ శంకర్రావు గారి రాజకీయ ప్రస్థానం ఒక మరుపురాని అధ్యాయంగా చిరస్థాయిగా మిగిలిపోతుంది. తన చల్లని చిరునవ్వులతో మనల్ని ఆప్యాయంగా పలకరించే మన సతివాడ శంకర్రావు గారు మనకు భౌతికంగా దూరమై అనంత లోకాలకు పయనమై వెళ్ళిపోయిన మన మనస్సుల్లో ఎప్పటికీ చిరంజీవిలా, వేగుచుక్కలా ప్రకాశిస్తూనే ఉంటారు. అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ బధా తప్త హృదయాలతో వీడ్కోలు పలుకుతూ కుటుంబ సభ్యులు, మిత్రులు మరియు సింహాచలం ప్రజానికం.